నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. అప్డేట్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపనతో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రసాద్ శుక్లా ప్రసంగించారు. తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన గవర్నర్ తెలంగాణ పురోగతిలో ప్రతి పౌరుడు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలుస్తుందన్నారు. 2047 నాటికి తెలంగాణ రైజింగ్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని గవర్నర్ శివప్రసాద్ శుక్లా వెల్లడించారు. అభివృద్ధి కోశం ప్రజల ఆకాంక్షల ద్వారా ఒక సుదీర్ఘమైన చరిత్రాత్మక పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. రాష్ట్ర అవతరణకు చేసిన త్యాగాలు, విశ్వాసాలను గౌరవిస్తూ ప్రజాపాలన స్ఫూర్తి ద్వారా మార్గదర్శకం పొందుతూ పాలనలో పౌరులను కేంద్ర విధంగా ఉంచడానికి ద్వారా ప్రతి కుటుంబానికి, సమాజంలోని ప్రతి వర్గానికి అభివృద్ధి ప్రయోజనాలు అందేలా చూడడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రజాపాలన మార్గదర్శక సూత్రాలను నా ప్రభుత్వం దృఢంగా విశ్వసిస్తుంది. అంటే ప్రజా కేంద్రీకృత పరిపాలన. ఇక్కడ ప్రతి విధానం, నిర్ణయం మరియు కార్యాచరణలో ప్రజా సంక్షేమము, న్యాయం, గౌరవం కేంద్రం బిందువుగా ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం మొక్కుబడి స్పీచ్ లాగా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉందని, ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యశ్రీ బకాయిలకు సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలో లేదని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలవుతున్న తీరు గురించి అసలు చర్చించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయిన గవర్నర్ వారు ఏమీ చేస్తున్నారన్నది కూడా చెప్పలేదని, అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూనంనేని సూచించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉంది. అదేవిధంగా ఫీజు బకాయిల దగ్గర నుంచి అన్ని బిల్లుల బకాయిల దగ్గర వరకు, అలా కాంట్రాక్టుల బకాయిలు, లేకపోతే స్కూల్స్ నిర్మాణం చేసిన వాళ్ళ బకాయిలు, పంచాయతీల బకాయిలు, ఇవన్నీ కలిపి దాదాపు 70-80 వేల కోట్లు ఉన్నాయి. వాటికి ఎలా పరిష్కారం అనేది కూడా అక్కడ లేదు. కొన్ని స్కీములు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, కొంతమేరకు బెటర్. రేషన్ కార్డులు కొంతమేరకు బెటర్. అలా కొన్ని ఉన్నాయి. కానీ ప్రజల్లో ఏదో కానరాని అసంతృప్తి కనపడుతుంది. ఆ కానరాని అసంతృప్తి ఏమిటో ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ అసంతృప్తిని లేకుండా ఎలా చేయాలో కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పథకాలకైతే ఖర్చు పెడుతున్నారు. కిందకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు సామాన్యులకు అందట్లేదు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీల్లో రోడ్లు కానీ, ఇటువంటి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి పనులు కానీ కాగితాల మీద ఏమో శాంక్షన్లు కనపడుతున్నాయి. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడేమో డబ్బులు లేక కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు. ఇటువంటి అన్ని అంశాలకి అడ్రస్ చేయాలి. అన్నిటికీ అడ్రస్ చేయాలంటే గవర్నర్ అడ్రస్లో లభించినప్పటికీ గవర్నర్గా కేంద్ర ప్రతినిధి ఆయన, మన రాష్ట్రానికి సంబంధించి పాలక పరిపాలనా అధిపతి. ఆ కేంద్రం నుంచి ఆయన లింకు వారధి. కేంద్రం నుంచి ఏం చేస్తున్నారు చెప్పాలి. ఆయన చెప్పకుండా మొక్కుబడిగా, క్రతువులాగా కేవలం గవర్నర్ పోస్టు అలంకారప్రాయంగా ఇవాళ గవర్నర్ గారు 3 భాషల్లో మాట్లాడారు, 3 భాషల్లో చదివారు. ఏం చదువుతున్నారో మాకు తెలవలేదు, పూర్తిగా అర్థం కాల. అంటే మరి ఎందుకు అంటే రాజ్యాంగ భద్రత ఉంది కాబట్టి, రాజ్యాంగం ప్రకారం అడ్రస్ ఉండాలి కాబట్టి ఆ మొక్కుబడి కార్యక్రమాలు చేయటం అనవసరం అనేది మా భావన. అందుకే మేము పార్టీగా కూడా నిర్ణయం చేశాం. గవర్నర్ వ్యవస్థ అది ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య ఈ ప్రక్రియలో ఆనాడు ఏదో బ్రిటిష్ కాలంలో నడిచింది, అది ఆ వ్యవస్థే అనవసరం అనేది మా దృష్టి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు నూతన గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలు పలికించారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ ప్రసంగం ఏమీ లేదని, చిత్తు కాగితంలో
సమానమని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్కీమ్ల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని, ఉన్నదల్లా కాంగ్రెస్ స్కామ్ల గురించే ఉందని చెప్పారు. కానీ గవర్నర్ ప్రసంగంలో ఇవాళ మొత్తం 500 వరి బోనస్ ఇస్తున్నాము అని చెప్పి మాట్లాడినారు. ఇది కూడా అబద్ధం చెప్పినారు. ఇట్లాగే అనేక విషయాల్లో ఇవాళ దీంట్లో రాసినారు, మేము 2 లక్షల ఉద్యోగాలు మాట ఇచ్చినారు. ఆ రోజు ఎలక్షన్లప్పుడు ప్రైవేట్ సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. కానీ ఈ గవర్నర్ ప్రసంగంలో వారిచ్చి వారే ఒప్పుకున్నారు 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో అసలు 60,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు, కేవలం 12,000 ఉద్యోగాలు ఇచ్చినారు. మిగతా గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి వాటికి సర్టిఫికెట్లు మాత్రమే ఇచ్చినారు. ఇవాళ ఆ విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం అబద్ధం చెప్పింది అని చెప్పి ఇవాళ నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తూ ఉన్నాను. జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము అని చెప్పినారు. మరి ఇవాళ ఆ విషయం ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. జాబ్ క్యాలెండర్ కూడా ఇప్పటికీ అతిగతి లేకుండా ఇవాళ నిరుద్యోగ యువకుల్ని కూడా నిండా ముంచే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ నాయకులకు గవర్నర్ చట్టం అంటే గౌరవం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. గవర్నర్ను అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మోసానికి మారుపేరు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని విమర్శించారు. గవర్నర్ శుక్లా ప్రసంగం తమ 2 సంవత్సరాల అభివృద్ధి పనితీరుకు అద్దం పట్టేలాగా ఉందని, అది జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ ప్రసంగాన్ని అవమానిస్తున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలో 5 గ్యారంటీలు అమలవుతున్నా మీకు కళ్ళు కనిపించడం లేదా అంటూ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఈ 2 సంవత్సరాల 2 మాసాలలో జరిగినటువంటి అభివృద్ధి, జరగబోయేటువంటి అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టుగా మా పనితీరుకు అద్దం పట్టేలాగా వారి ప్రసంగించినటువంటి ప్రసంగాన్ని ఉన్నటువంటి తీరును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పేలవంగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదని మాట సందర్భంగా చెప్తూ, వారికి గవర్నర్ గారంటే గౌరవం లేదు, చట్టం అంటే అంతకంటే గౌరవం లేదు. కేవలం తమ ఉనికిని కాపాడుకోవడం చేసేటువంటి ప్రయత్నాల్లో పేలవమైనటువంటి మాటలే తప్ప ఇంత చక్కటి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్న ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, గవర్నర్ గారి ప్రసంగాన్ని గౌరవంగా ఆలకించవలసింది పోయి, ఈరోజు గవర్నర్ గారిని కూడా తప్పుపట్టే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడే మాటల్ని నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నమాట సందర్భం చెప్తూ, రాష్ట్ర ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం పక్షాన గవర్నర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వ పనితీరును అద్దం పట్టేలాగా ప్రజానికానికి మీ ద్వారా చూపెట్టినందుకు మా ప్రభుత్వ పక్షానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 6 గ్యారెంటీల అంశంలో ప్రజలు తప్పుదో పట్టించే విధంగా వారు మాట్లాడుతున్న వైనాన్ని మేము ఈ సందర్భంగా తప్పుపడుతూ, ఇంతకుముందు వారు అంటున్నప్పుడు 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అమలై ప్రజలలోకి వెళ్తున్నా వారి కంటికి కనిపించడం లేదంటే ఏమనాలని అంటున్నా. మోసానికి మారు పేరు ఇప్పటి ప్రభుత్వం కాదు మిత్రమా, మోసానికి మారు పేరు ఆనాటి మీ ప్రభుత్వం. తెలంగాణ శాసనసభ స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 30వ తేదీ వరకు సభ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఇక బీజేపీ నుండి హాజరైన ఎమ్మెల్యే ఐలటి మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ నుండి హరీష్ రావు, వివేకానంద గౌడ్, సిపిఐ నుండి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. పేదల ఇళ్ల కూల్చివేతపై అసెంబ్లీలో చర్చించాలని బీజేపీ నేత ఏలేటి డిమాండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్షగా బీఆర్ఎస్ విఫలమైందని ఏలేటి విమర్శించారు. ఇక రైతు భరోసా, మూసీ కూల్చివేతలు, 6 గ్యారెంటీలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. ఇక అసెంబ్లీలో రైతుల సమస్యలు, రైతు భరోసా ఎగ్గొట్టిన అంశం, 6 గ్యారెంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఏలేటి వెల్లడించారు. ఒక డిక్లరేషన్ లాగా ఉన్నది తప్ప ఈరోజు ఎక్కడ కూడా హోప్ కనబడలేదన్న సంగతి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. మీరు అనేకమైనటువంటి అంశాలు, అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఏ అంశం మీద, ఏ సమస్యల మీద కూడా ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరం. ఒకసారి లెక్కకు మించినటువంటి అప్పులు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి లక్షలాది కోట్ల రూపాయల అప్పుల విషయంలో ఎక్కడ ప్రస్తావన చేయలేదు. హిమాలయ పర్వతాలతో పోటీ పడుతూ ఈరోజు ఈ అప్పులు ఈ రాష్ట్రంలో వస్తూ ఉంటే మరి ఏ ఒక్క అప్పు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో ఎక్కడ కూడా గవర్నర్ గారి ప్రసంగంలో మరి లేకపోవడం చాలా బాధాకరం. నేను అడుగుతా ఉన్నాను, రైతుల విషయంలో, వ్యవసాయ కూలీల విషయంలో, మరి
పెన్షన్ల విషయంలో, మరి వృద్ధులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ల విషయంలో, రైతు భరోసా విషయంలో మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. మరి ఆటో డ్రైవర్లకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు, రైతు కూలీలకు ఇస్తామన్నటువంటి 12,000 రూపాయలు ఎక్కడ కూడా ఇస్తామన్న సంగతి కానీ ఎక్కడ కూడా ప్రస్తావన చేయకపోవడం చాలా బాధాకరం. మీరు ఒకసారి చూస్తే ఈరోజు మరి రాష్ట్రంలో గవర్నర్ గారి ప్రసంగం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా పసలేదు. ఎక్కడ కూడా వారి ఆలోచన విధానాన్ని మరి రేపు చేయాలనుకునేటువంటి మరి కార్యాచరణను కూడా ఎక్కడ ఈ ప్రసంగంలో మరి ప్రస్తావించకపోవడం చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇదంతా కూడా వీరు రచించినటువంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా ఇది కేవలం ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజా సమస్యల అంశం లోపల ప్రస్తావన చేయకపోవడం, ఇచ్చిన హామీలను మరి నెరవేర్చాలన్న అంశాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం. అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా హాజరు కావాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా ప్రిపేర్ కావాలని సూచించారు. ఇక దాదాపు అన్ని హామీలు నెరవేర్చామని, ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని అన్నారు. ఇక మూసీపై సీఎం రేవంత్ ప్రజెంటేషన్ తర్వాత పరిస్థితి మారిందని టీపీసీసీ చెప్పుకొచ్చారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో తగినంత సమయం కేటాయించాలని సీఎం రేవంత్ సూచించారు. ఎమ్మెల్యేల సమస్యలకు రెస్పాండ్ అవ్వాలని అన్నారు. తాను కూడా సమయం ఇస్తానని, ఇష్యూలపై సభలో కౌంటర్ ఇవ్వాలని సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముందుగా అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఆ తర్వాత అసెంబ్లీలోకి వెళ్లే ముందు గవర్నర్కు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. బతుకమ్మ సమస్త తెలంగాణ సంస్కృతికి ప్రతీకాని కల్వకుంట్ల కవిత అన్నారు. నేడు తెలంగాణ శాసనసభ ప్రాంగణంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించిన బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ఎంతమాత్రమూ తెలంగాణ ఆత్మకు ప్రతిరూపం కాదన్నారు. రాష్ట్ర ఉద్యమ కాలంలో ఏర్పరచుకున్న తల్లి రూపురేఖలు మార్చడం, ఉద్యమ గుర్తులను చెరిపివేసే దుస్సాహసమని మండిపడ్డారు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చరిత్రను చెరిపేయాలని చూడడం, కుదరకపోతే వక్రీకరించాలని చూడడం ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అమలు అన్నారు. తనకు స్థానం లేని ఉద్యమ చరిత్రను రూపుమాపాలనే అల్ప సంతోషం తప్ప మరొకటి కాదన్నారు. అమరుల త్యాగాలను ఒడిసి పట్టుకున్న నాటి ఉద్యమ తెలంగాణ తల్లిని తాము మళ్లీ ఒకరోజు అదే చోట ప్రతిష్ఠించడం ఖాయమని కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. మజ్లీస్ అసలు రంగు తేట తెల్లమైందని, వందే మాత్రం గీతాలాపన చేస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడం సిగ్గుచెట్టు అంటూ ఎక్స్లో పోస్టు చేశారు బండి సంజయ్. ఇది భరతమాత ఆత్మకు జరిగిన ప్రత్యక్ష అవమానం అన్నారు. వందే మాత్రం జాతీయ గీతాన్ని ఎంఐఎం అవమానించిందని, భారత జాతీయ చిహ్నాల పట్ల ఎంఐఎంకు ఎందుకు ఇంత వ్యతిరేకత అని ప్రశ్నించారు. నదీ జలాల పంపిణీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రప్రదేశ్కు తాకట్టు పెట్టారని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం వల్ల కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఇప్పటివరకు కృష్ణా జలాలను తన్నుకొనిపోయిన ఏపీ ఇప్పుడు గోదావరి జలాలపై కన్నేసిందని ఆరోపించారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ హక్కులపై ప్రభుత్వానికి సోయి లేదా, బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరిగేలా మినిట్స్ ఉంటే ఎందుకు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ ప్రభుత్వం ముద్దునిద్ర వీడి జనవరి 30 మినిట్స్ను ఖండిస్తూ ప్రకటన చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటి నుంచి అటు కృష్ణాలో ఇటు గోదావరిలో తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతా ఉంది. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇద్దరు కలిసి తెలంగాణకు తీవ్ర దుఃఖాన్ని మిగిలిస్తా ఉన్నారు. ఇన్నాళ్లు కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కన్నుకపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను తన్నుకపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గోదావరి జలాలకు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? తప్పిపోయి ఒప్పుకున్నా
మీ అధికారులు ఒప్పుకోకపోయినా దాని మీద ఇప్పటికైనా మొద్దు నిద్ర లేవండి, స్పందించండి. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ మినిట్స్ ఒప్పుకోము అని చెప్పి తెలంగాణ నీటి హక్కులు కాపాడడానికి ప్రభుత్వం స్పందించాలని చెప్పి ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఒక చరిత్ర అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరులో 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక పొట్టి శ్రీరాములు అందరివాడని, ప్రతి ఒక్కరూ ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం కృషి చేశారని కొనియాడారు. ఇక రాజధాని అమరావతి పూర్తయితే ఈ విగ్రహం మరింత అద్భుతంగా కనిపిస్తుందని చెప్పారు. నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి మానవ రూపంగా నిలిచారని ఏపీ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. ఆంధ్ర రాష్ట్రం రూపంలో ఆయన ఇంకా జీవించే ఉన్నారని అన్నారు. అమరావతిలో ఏర్పాటు చేసిన అమరజీవి విగ్రహం తెలుగు వారిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తుందన్నారు. ఇక స్వార్థం లేని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కితాబిచ్చారు. ఇక త్వరలోనే పొట్టి శ్రీరాములు పేరుతో ఒక కాయిన్ విడుదల చేస్తామన్నారు. ఉన్నారు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121 జయంతి రోజున 58 అడుగుల విగ్రహ రూపమే ఆయన జన్మిస్తం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం ఈ స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఎవరు త్యాగమైతే తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారో ఆ త్యాగమూర్తియే పొట్టి శ్రీరాములు గారు. అందుకే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ పేరు పెట్టాలని నేను కోరటం జరిగింది. ఈ విగ్రహం తెలుగు జాతి గొప్పతనం ఏంటో అమరావతి నుంచి అంతర్జాతికి స్థాయికి తీసుకెళ్తుందని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. నేను తెలుగు వాడినని గర్వంగా చెప్పుకుంటున్నా. ఆ గర్వం మనకు అందజేసిన గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఆయన ప్రాణ త్యాగమే మన రాష్ట్రం. ఆయన జయంతి మనందరికీ ఒక పండుగ. అమరజీవి పొట్టి శ్రీరాముల జయంతి సందర్భంగా ఆయనకి నేను ఘన నివాళులు అర్పిస్తున్నా. యువగలం పొట్టి శ్రీరాముల త్యాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన త్యాగాలను ప్రతి ఆంధ్రుడు గుర్తు చేసుకోవాలని తెలిపారు. అమరజీవి జలాధార పథకం ద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని పవన్ వెల్లడించారు. ఇక పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తామని పవన్ తెలిపారు. ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జలజీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జలజీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7
మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం. తిరుపతిలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలంటూ స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వైసీపీ నిరసనను టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ అనుచరులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో వైసీపీ కార్యకర్తలు కొందరికి గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. మోయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ కేసులో పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్విమ్మింగ్ పూల్ వద్ద మద్యం పార్టీతో పాటు డ్రగ్స్ వినియోగం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కాల్పులు జరగడం కూడా పరిస్థితిని మరింత తీవ్రంగా మార్చింది. పోలీసులు ఫామ్ హౌస్లోకి ప్రవేశించిన సమయంలో ముందుగా బుల్లెట్ శబ్దం వినిపించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై తాము పోలీసులము కాల్పులు చేయవద్దు అని గట్టిగా హెచ్చరించారు. అయితే ఆ హెచ్చరికల తర్వాత కూడా మరో 2 సార్లు కాల్పుల శబ్దం వినిపించిందని రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఆ సమయంలో మీరు కాల్ చేయండి, ఏం జరిగిన బాధ్యత నాదే అని ఒకరు గట్టిగా చెప్పినట్లు పోలీసులు వివరించారు. పోలీసులు గట్టిగా అరిచిన వెంటనే కాల్పులు ఆగిపోయినట్లు వెల్లడించారు. పోలీసులు ఫామ్ హౌస్లో సెర్చ్ వారెంట్తో తనిఖీలు నిర్వహించారు. బాత్రూమ్ దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతుల తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. బుల్లెట్ షెల్స్ పట్టుకొని ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో పాటు మొత్తం 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. జర్మన్ తయారీ పాయింట్ 0.32 రివాల్వర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొదట విచారణలో ఎవరు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పినా పదే ప్రశ్నించడంతో సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద 2 గ్రాముల కోకైన్ కూడా లభించింది. కోకైన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాన్ని మొదట ఎవరు వెల్లడించలేదు. తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ను విచారించాక అసలు విషయం బయటపడింది. విచారణలో కౌశిక్ రవి కోకైన్ తానే తెచ్చినట్లు ఒప్పుకున్నాడు. సిమ్లాకు బిజినెస్ ట్రిప్కు వెళ్ళినప్పుడు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ కొనుగోలు చేశారని తెలిపారు. డ్రగ్స్ పార్టీ కోసం కోకైన్ తీసుకొచ్చినట్లు చెప్పారు. 1 గ్రామ్ కోకైన్ సుమారు 15,000 రూపాయలకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కటక్లోని ఎస్సీబీ మెడికల్ కాలేజీలో మంటలు ఎగిసిపడ్డాయి. 10 మంది మృతి చెందారు. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద పరిస్థితిని సమీక్షించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైద్యులను ఆదేశించారు. ప్రమాద ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల నేపథ్యంలో వంట గ్యాస్ సరఫరాపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అన్ని రిఫైనరీల దగ్గర పెట్రోలియం స్టాక్ ఉందని, ఎక్కడ ఎల్పీజీ పంపిణీలో ఇబ్బందులు లేవని క్లారిటీ ఇచ్చింది. ఏ ఎల్పీజీ అవుట్లెట్లలో గ్యాస్ కొరత లేదంది. పీఎన్జీ, సీఎన్జీ సరఫరా 100% జరుగుతుందని చెప్పింది. కమర్షియల్ ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీకి మారొచ్చని, పీఎన్జీఆర్బీ ద్వారా పీఎన్జీ కనెక్షన్కు అప్లై చేసుకోవాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. हाईएस्ट कैपेसिटी पर ऑपरेट कर रही हैं. हमारे पेट्रोल पंप्स नॉर्मल ऑपरेट कर रहे हैं. कहीं कोई ड्राई आउट रिपोर्टेड नहीं है. नेचुरल गैस 100% सप्लाई टू सीएनजी एंड पीएनजी customers is made. CNG for vehicles is made. Other important thing that we have been discussing over the past few days is భారత్లో గ్యాస్ కష్టాలు తీరనున్నాయి. ఖతార్ నుంచి శివాలిక్ నౌక భారత్ చేరుకుంది. ఇరాన్ హర్ముజ్ జలసంధి దాటి గుజరాత్లోని ముంద్రా పోర్టుకు శివాలిక్ నౌక చేరుకుంది. ఐఎన్ఎస్ శివాలిక్ నౌకలు సుమారు 40 నుంచి 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్ ఉంది. ఐఎన్ఎస్ శివాలిక్కు రక్షణగా భారత నావికాదళం వచ్చింది. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యంలోని ఎల్పీజీ ట్యాంకర్ నౌక శివాలిక్ ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో గుజరాత్కు చేరుకుంది. ఖతార్లోని రాస్ లఫాన్ ఓడరేవు నుండి బయలుదేరిన శివాలిక్ హర్ముజ్ జలసంధి నుంచి ప్రయాణించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోల్కతాలో ఎల్పీజీ కొరతకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. తగినంత సరఫరాను నిర్ధారించడంలో కేంద్రం విఫలమైందని ఆమె ఆరోపించారు. నగరంలోని కాలేజ్ స్క్వేర్ నుండి ర్యాలీ చేపట్టారు.
ఇక మమతా బెనర్జీ ఎల్పీజీ సంక్షోభంపై కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఇక రాత్రి ఆలస్యంగా తెర వెనుక చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. తనకు జరిగిన పరిణామాల గురించి అర్ధరాత్రి 1 గంటకు సమాచారం అందిందని అన్నారు. ఇక పార్టీ కార్యకర్తలకు కూడా ఆమె విజ్ఞప్తి చేశారు. సమస్యను తర్వాత ఢిల్లీలో పరిష్కరిస్తామని, బెంగాలీ మహిళలైన ప్రధాన కార్యదర్శిని మహిళా వ్యతిరేక చర్యలు లక్ష్యంగా చేసుకుంటున్నామని ఆమె పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల కనెక్టివిటీ పెంచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక వినియోగంలోకి రాని ఎయిర్పోర్ట్లపై డీఎంకే రాజ్యసభ ఎంపీ విల్సన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన రామ్మోహన్ నాయుడు విమానాల సంఖ్య పెరిగితే ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఇక ఎయిర్పోర్ట్లతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ల తయారీపైన దృష్టి పెట్టినట్లు తెలిపారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఇక కోవిడ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయిందని, దేశంలోనే తయారీని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇక ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. తను రాసిన అనిమేష కవితా సంపుటికి ఈ పురస్కారం లభించింది. కరోనా కాలంలోని సామాజిక పరిస్థితులే ఇతివృత్తంగా దీన్ని రచించారు. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు. నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణంగా భావిస్తున్నారు.